అచ్చంపేట నియోజకవర్గంలోని బుట్టతాండాలో జాతీయ ఉపాధి హామీ కూలీలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. గత యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నేతృత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా కూలీలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఇక ఆ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు 365 రోజుల్లో కనీసం 100 రోజులు పని కల్పించేందుకు తీసుకువచ్చినటువంటి ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष और प्रभारी मंत्रीगण सभी जगह पर एक सुंदर समन्वय बनाकर सारी समस्याओं को हल कर रहे हैं और इसमें एआईसीसी की भूमिका नहीं होती है। स्थानीय लोग स्थानीय निकाय चुनाव में टिकट तय करते हैं और बहुत स्मूथली ये तय हो रहा है। ये जो आप बात कह रहे हैं ये विपक्ष के द्वारा फैलाया जा रहा है, ये उनके फ्रस्ट्रेशन का परिणाम है, क्योंकि वो जानते हैं कि सरपंच चुनाव की जीत के बाद अब आगामी नगरीय निकाय भी हम पूरी तरह से ताकत से जीत कर आएंगे। పార్లమెంట్ లో 2/3 మెజారిటీతో చేసినటువంటి యాక్ట్ ను నిర్వీర్యం చేస్తాం మంచిది కాదు. ఇవాళ ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు దీన్ని 90% సెంట్రల్ గవర్నమెంట్ అయితే 10% స్టేట్ గవర్నమెంట్ దాన్ని మార్చారు. దాన్ని 60% చేసి దీన్ని 40% స్టేట్ గవర్నమెంట్. మహాత్మా గాంధీ పేరును తీసేశారు. అట్లాగే పనులు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఊర్లో పనులు సెలెక్ట్ చేసుకొని అక్కడే పనిచేసే అవకాశం ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని మార్చి ఢిల్లీలో కూర్చొని పనులు ఈ పని చేయాలి, ఇక్కడ చేయకూడదు అనేటువంటిది మంచిది కాదు. దీన్ని మేము పూర్తి వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ అభిప్రాయ సేకరణ చేస్తే ప్రజలందరూ ముఖ్యంగా రైతు కూలీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రతి ఊర్లో గ్రామ సభలు పెట్టి తీర్మానం చేయడం జరిగింది. అచ్చంపేటలో 174 గ్రామ పంచాయతీలు గాను ఇప్పటికి 147 గ్రామ పంచాయతీలు తీర్మానం చేయడం జరిగింది. త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీలు కూడా తీర్మానం చేస్తున్నాం. ఈ తీర్మానాలను ఇక్కడ మన గవర్నర్ గారికి అట్లాగే రాష్ట్రపతి గారికి తర్వాత మోడీ గారికి వాళ్ళ